మీకేమైనా మతిగారిపోయిందా జ్యోధా బేగం? కనీసం మీ నాన్నగారి గురించి, మీ అమ్మిజాన్ గురించి, మీ వంశం గురించి ఆలోచించారా మీరు? రహీం గురించి, మా గురించి ఆలోచించండి. పదండి మాతో. మా జీవితాన్ని చావు కంటే దుర్భరం చేసి వెళ్ళిపోకండి జ్యోధా బేగం. మాకు దూరంగా ఉంటూ మమ్మల్ని ఇంకా బాధ పెట్టకండి జ్యోధా బేగం. ఎందుకంటే మీరు లేకుండా మేము ఒక్క క్షణం కూడా ఉండలేము. అయినా నా విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది? నేను ఏదైనా పొందాలనుకుంటే అది షహన్షాకే ఎందుకు దక్కుతుంది? అది గద్దె కావచ్చు, లేక జోదా బేగమే కావచ్చు. చివరికి ఇప్పుడు జోదా బేగం అటు షహన్షాకే సొంతం కాదు, ఇటు నాకు కూడా సొంతం కాబోదు. అల్లారు ముద్దుగా పెరిగిన రాకుమారి ఇన్నాళ్ల పాటు అత్యంత కఠినమైన ఈ సమాజాన్ని తట్టుకుని ఉండలేదు. ఈ పాటికి లోకం వదిలేసి ఉండుంటుంది. ఏంటిది కుదా, అంతటి అందమైన స్త్రీని అంత త్వరగా ఎందుకు నీ దగ్గరకు పిలిపించేసుకున్నావు? ఇంకా తన జీవితంలోకి నేను ప్రవేశించనే లేదే. అయినా నేను మీకు కృతజ్ఞుడిగానే ఉంటాను జోదా బేగం. పోతూ పోతూ మీరు నాకొక మేలు చేసి పెట్టారు. షహన్షా మిమ్మల్ని కోల్పోయిన తరువాత దాదాపు ఉన్మాది అయిపోయాడు. గద్దె చేజిక్కించుకోవడానికి ఇదే సరైన అవకాశం. ఆగ్రాని, ఢిల్లీని నా వశం చేసుకోవలసిన సమయం వచ్చేసింది. మీరు నాకు చాలా గుర్తొస్తారు జోదా బేగం. అయితే గద్దెక్కిన తరువాత మీరు లేని లోటు నేను తప్పక తీర్చుకుంటాను. మీరు నా సొంతం కాకపోయినా ఈ సామ్రాజ్యం నాకే సొంతం కాబోతుంది జోదా బేగం. జలాల్ని అడ్డు తొలగించామంటే రాణా సాహెబ్, అప్పుడు రాజపుత్రులు హిందూ దేశాన్ని జయించేసినట్లే అనుకోండి. మాకు మా మాల్వా తిరిగి కైవసం అయిపోతుంది. జలాల్ మాకు శత్రువు. తనను తక్కువ అంచనా వేయకూడదు. తనేమీ ఆవుదోడ కాదు గుంజ కట్టేయడానికి. అతను సింహమంత బలమైన వాడు, గుంటనక్కంత తెలివైన వాడు. అతను అంత తేలిగ్గా లొంగ తీసుకోలేం. అవకాశం వచ్చింది కదా అని దాడి చేయడం రాజపుత్ర నైజం కాదు. ఒక రాజు ప్రజలను చక్కగా పాలిస్తున్నప్పుడు, చుట్టుపక్కల ఉన్న రాజులతో సఖ్యతగా ఉన్నప్పుడు అతని రాజ్యంపై దాడి ఎందుకు చేయాలి? ఇక ఒకే రాజు అధికారం కింద రాజ్యాలన్నీ ఉండాలనుకోవడం దురాశ. నేను అలాంటి దురాశని సదా వ్యతిరేకిస్తాను. యుద్ధరంగమైనా, శాంతి రంగమైనా అది మా సహజ నైజం. కానీ ఇది చాలా సరైన అవకాశం. నిజమైన వీరుడికి అవకాశాలతో పనిలేదు బాజ్ బహదూర్. మనం అవకాశాలని సృష్టించుకోవాలి. మీరు మా శరణుజొచ్చారు. మీరు నిశ్చింతగా ఉండండి. జలాల్ని ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి మేము ఆలోచిస్తాం. అతి త్వరలోనే ఈ దేశంలో మొఘలాయుల పాలన ముగిసిపోతుంది. ప్రతి రాజ్యంలోనూ రాజపుత్రుల పతాకమే ఎగరనుంది. కానీ దానికో పద్ధతి ఉంది. మీరిలా ఆగ్రహించడం సరైందేనని మాకు తెలుసు జోధా బేగం. అందుకే అంటున్నాం. కావాలంటే మీరు మమ్మల్ని శిక్షించండి, కనీసం ఆ తర్వాతైనా మమ్మల్ని క్షమించండి. అప్పుడైనా కనీసం మాతో పాటు ఆగ్రాకి తిరిగి రండి. ఇక నేను ఇక్కడ ఉండకూడదు. ఇదంతా నువ్వు చేసిన పనే కృష్ణయ్య. ముందేమో షహీన్షా నింద మోపి ఆగ్రా నుంచి బయటికి పంపించేశారు. తీరా నేను ఇక్కడికి వచ్చేసాక నన్ను తిరిగి రమ్మనడానికి వారిని ఎందుకు తెచ్చావు? వారు మళ్ళీ మళ్ళీ నాకు చేరువుగా వస్తుంటే నేను వారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలా? ఎందుకు ఎందుకు నన్ను పదే పదే ఇలాంటి పరీక్షకి గురి చేస్తున్నావు? చెప్పు కృష్ణయ్య. నేనెందుకు తిరిగి వెళ్ళాలి? నేనిప్పటికీ నాకు జరిగిన అవమానాన్ని మార్చిపోలేదు. నీ భక్తిలో ఏ లోపం జరిగింది కృష్ణయ్య? నువ్వు నన్ను ఇలా పరీక్షల పాలు చేస్తున్నావు. ఎందుకు నన్ను ఇలా విచిత్రమైన దారిలో, విచిత్రమైన పరిస్థితుల్లో తెచ్చి పడేస్తున్నావు కృష్ణయ్య? ఎందుకు ఎందుకు నాకు ఈ పరీక్ష ఏంటి కృష్ణయ్య? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. షహిన్షా గారే వచ్చినట్టున్నారు. కృష్ణయ్య వారు వచ్చేశారు. ఇప్పుడు నేనేం చేయను? జోధా, నాన్నగారు, జోధా, నాన్నగారు, జోధా, వద్దు తల్లి. నువ్వెంతో ధైర్యశాలివి కదా, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను వచ్చేసాను కదా తల్లి, మీ నాన్నను వచ్చేసాను కదమ్మా. అన్నీ చక్కబడతాయమ్మా, అన్నీ చక్కబడతాయి. అలా అనుకోకు జోధా. షహన్షా గారు పశ్చాత్తాపడ్డారు. వారు నిన్ను వెతుక్కుంటూ ఆమెరకు వచ్చారు. క్షణం కూడా విశ్రాంతి లేకుండా వారు నీకోసం తిరగని చోటంటూ లేదు. జోధా, నాకు వారి కళ్ళల్లో కనిపించింది. నేను వారి పశ్చాత్తాపం చూశాను. నేనేదో వారిని సమర్థించడానికి ప్రయత్నిస్తున్నాను అనుకోకు. నేను వారు నీ వియోగంతో దహించుకుపోవడం చూశాను. నువ్వు తీసుకునే ఏ నిర్ణయమైనా సముచితమేనని నాకు తెలుసు. రాజపుత్ర వంశంలో జన్మించిన ఏ స్త్రీ అయినా నువ్వు చేసిన పనే చేస్తుంది తల్లి. అయినప్పటికీ నేను అడిగేది ఏంటంటే, నువ్వు షహన్షా గారిని క్షమించమ్మా. కాదు, నీకు ఆగ్రా వెళ్ళడం ఇష్టం లేకపోతే అదేం పర్వాలేదు. నువ్వు నాతో పాటు ఆమెరుకురా. లేదు నాన్నగారు, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నేను మీతో పాటు రాదలుచుకోలేదు. తల్లి జోధా, నీ తల్లి నీతో ఎంతో కఠినంగా మాట్లాడిందని నాకు తెలుసమ్మా. ఆవిడ ఉద్దేశం ఏమిటంటే, మీ కుటుంబం విచ్ఛిన్నం కాకూడదని. వారితో నీ సంబంధాలు తెగిపోవడం మీ అమ్మకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ తను ఇప్పుడు చాలా బాధపడుతోంది. నీ గురించి ఎంతో బెంగపడుతోంది. నీ కోసం తను కుమిలి కుమిలి ఏడవడం నేను కళ్ళారా చూశాను. అలాంటి తల్లి మీద నీకింత కోపమా? తల్లి, నీ పట్ల మీ అమ్మకున్న ప్రేమ మీద అలాగే నా మీద నమ్మకం లేదా? ఒక తండ్రి విషయంలో ఇది చావుతో సమానం. తండ్రి బతికుండగానే తన కూతురు ఇలా దిక్కులేనిదైపోవడం ఏ తండ్రి సహించలేడు. జోధా, ఆమెరు మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నాకున్న అధికారం, సంపద మీద నీకు సమానమైన హక్కు ఉంది తల్లి. కూతుళ్ళ వాటా ఎన్నటికీ తరిగిపోయేది కాదు. పెళ్ళైన తర్వాత కూడా కూతుళ్ళకి తమ పుట్టింటిపై సమాన హక్కులు ఎలా ఉంటాయో అలాగే నీకు ఉంటాయి తల్లి. నీ పుట్టింటి తలుపులు నీ రాక కోసం సదా తెరిచే ఉంటాయి. నువ్వు నాతో రాక తప్పదు జోధా. కనీసం మీ అమ్మ కోసమైనా రావాలి. లేదు నాన్నగారు, నేను రాలేను. నేను రావడం లేదు. సరే, అయితే నువ్వు మొండిదానివైతే నేను నీకన్నా మొండివాణ్ణి తల్లి. నా రాజ్యం అన్నీ వదిలేసి ఇక్కడే ఉండిపోతాను, ఈ ఆశ్రమంలోనే. నువ్వు రాకుండా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు. లేదు నాన్నగారు, అంత మాట అనకండి. అదే గనక మీ కోరిక అయితే నేను మీతో పాటు వచ్చేస్తాను. షహన్షా, భారుమల్ రాజుగారు తమని కలవటానికి వేయించేశారు.
ప్రణామాలు మహారాజా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఆ తర్వాత మళ్ళీ వస్తాను. మీరు జోధా బేగంతో మాట్లాడారా? జోధాని స్వయంగా మీరే చూశారు కదా షహన్షా. తను మొండిది, అలాగే ఆత్మాభిమానం ఎక్కువ. ఒకసారి నిర్ణయించుకుందంటే తన నిర్ణయం మార్చుకోదు. మహారాజా, జోధా బేగుని మాతో తీసుకెళ్లాలని మా కోరిక, కానీ తను ఇలా మా నుంచి దూరంగా పారిపోతుంటే మేము తనకు ఎలా నచ్చ చెప్పగలం? తమరు గనక సమ్మతించినట్లయితే నేను తనని మాతో పాటు ఆమెర్కు తీసుకెళ్తాను. షహన్షా, జోధాకి ఇప్పుడున్న మానసిక స్థితిలో తను ఆగ్రాకి రాలేదు. కొన్నాళ్ళు ఆమెర్లో గనక ఉంటే తనకు మనశ్శాంతి లభించొచ్చు. అంతేకాక అక్కడ వాళ్ళ అమ్మ నానమ్మగారు ఉన్నారు. కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటే బహుశా తను ఒప్పుకోవచ్చు. షహన్షా, ఆమెరులో ప్రస్తుతం ఏటా జరిగే మహోత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవానికి కూతుళ్లను సగౌరవంగా ఆహ్వానించడం మా ఆనవాయితీ. ఆ పరమేశ్వరుడు గౌరీమాత కరుణిస్తే అప్పుడు సకలం చక్కబడతాయి షహన్షా. ఈ ఉత్సవానికి నేను తమని ఆహ్వానించలేకపోతున్నాను. ఎందుకంటే షహన్షా, కాలంతో పాటు జోధా కోపం కూడా తగ్గిపోతుంది. అప్పుడు మీరు ఆమెరు రావడానికి ఎలాంటి ఆటంకం ఉండబోదు. మీరు ఎప్పుడైనా ఆమెరుకు రావచ్చు, తనతో మాట్లాడవచ్చు. దేవుడు దయదలిస్తే అన్నీ చక్కబడిపోతాయి. మీరు దేవుణ్ణి నమ్మండి. మీరంటున్నది నిజమే మహారాజా. నేరం చేసింది మేమే గనక శిక్ష కూడా మేమే అనుభవించాలి. మిమ్మల్ని మీరే నిందించుకోకండి షహన్షా. మనకు జోధా కనిపించింది, అంతకంటే ఆనందించవలసిన సంగతి ఏముంటుంది? మీరు నమ్మకం ఉంచండి, ఆ దేవుడు అన్నింటినీ చక్కబరుస్తాడు. మేం కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాం మహారాజా. జోధా బేగం మళ్లీ ముందులాగే మమ్మల్ని కలుసుకునే ఆ రోజు కోసం. జోధా బేగం మీరు మాకు లభించినా లభించనట్టే, కానీ మేము అంత తొందరగా ఓటమిని అంగీకరించా. మేం చేసింది నేరం. ఆ నేరం మీరు క్షమించే వరకు విడిచిపెట్టాం. నేను మీ అందరికీ వీడ్కోలు చెప్పుకుంటున్నాను. జోధా బేగం, మా వల్ల పొరపాటు జరిగితే దయచేసి మమ్మల్ని క్షమించండి. అంత మాట అనకండి. మీరంతా నా పట్ల ఎంతో అభిమానం చూపించారు. కుటుంబంలో ఒకదానిలా చూసుకుని ఇది కేవలం మీ గొప్పతనమే. అందుకే మీరు కూడా మాలో ఒకరిగా కలిసిపోయారు. నా జీవితంలోనే అత్యంత గడ్డు స్థితిలో మీరు నాకు చేయూతగా నిలిచారు. మీ అభిమానం వల్లే నేను అంతటి బాధలో కూడా నవ్వగలిగేదాన్ని. నేను మీ అందరికీ రుణపడిపోయాను. ఇంతకీ షహనాజ్ ఏది కనిపించటం లేదు? మీరు తన గురించి దిగులు పడకండి. తను ఎక్కడికి వెళ్ళదు. తను ఇక్కడే ఎక్కడో ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటుంది. నేను తనకు కూడా వీడ్కోలు చెప్పాలనుకున్నాను. దీన్ని మా తరపున ఈ ఆశ్రమానికి ఇస్తున్న విరాళంగా భావించండి. మీ ఉపకారాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను. ఈ ధనం ఆ ఉపకారానికి బదులుగా ఇస్తున్నది కాదు. ఎందుకు ఇస్తున్నానంటే జోధాలాగే ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళకి సాయం చేయడానికే ఈ ధనం. మీరు మాకు సెలవిప్పించండి. మీరు మాకు చాలా సహాయం చేశారు. అంత మాట అనకండి మహారాజా. నేను కేవలం నా కర్తవ్యాన్ని నెరవేర్చాను. దూరమైపోయిన ఓ కూతుర్ని తండ్రి దగ్గరికి చేర్చాను. ప్రణామాలు జోధా బేగం. ప్రణామాలు. మిమ్మల్ని గుర్తుపట్టనందుకు క్షమాపణ కోరుతున్నాం. నాకు గనుక మీరు మా ఆశ్రమంలోనే ఉన్నారని తెలిసి ఉంటే. ఆ దేవుడి దయ వల్లనే జోధా మీ ఆశ్రమానికి చేరింది. అందుకే నేను తనను కలుసుకోగలిగాను. తమరికి నా కృతజ్ఞతలు. ఇక్కడ నాకు ఆశ్రయమే కాకుండా మంచి కుటుంబం లభించింది. ఇదంతా మీ గొప్పతనమే బేగం సాహిబా. షహనాజ్ మాత్రం నాకు కనిపించలేదు. కానీ దీన్ని తనకిచ్చేయండి మీరు. నేను దీన్ని ఎంతో ప్రేమతో తయారు చేశాను. అలాగే తనకి చెప్పండి నేను తనని సదా జ్ఞాపకం చేసుకుంటానని.
అరే షహనాజ్, నువ్వా? నేను నిన్ను వెళ్ళిపోనివ్వను లక్ష్మి. నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళాలనుకుంటే నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. షహనాజ్, నువ్వు ఇక్కడున్నావేంటి? దయచేసి క్షమించండి జోదా బేగం, తనేమీ అర్థం చేసుకోలేదు. రా, పల్లకి దిగిరా. చూడు, వారికి బయలుదేరాలి. నేను బయటికి రాను. చూడు, వారికి ఆలస్యం అయిపోతుంది. రా, పల్లకి దిగిరా. చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దూర ప్రయాణం చేయాలి కదా, నేను కూడా తోడుంటాను. ఈవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినని నాకు వాగ్దానం చేసావు కదూ. మరైతే నన్ను వదిలేసి వెళ్ళిపోకు. బయటికి రా, పద. రాను. బయటకొచ్చేయి. రాను. షహనాజ్, కొంచెం ఆగు. నీకు నాతో రావాలనుందా? నువ్వెంత మంచిదానివి లక్ష్మి. లక్ష్మి బాయికి జై, లక్ష్మి బాయికి జై. సరే గాని నువ్వు ఇంకో సంగతి కూడా గుర్తుంచుకోవాలి. ఏంటది? ఇక నుంచి నువ్వు నన్ను లక్ష్మి అనకుండా జోదా అనాలి. జోదానా? వెళ్ళకండి జోధా బేగం, వెళ్ళకండి, వెళ్ళకండి. నన్ను క్షమించండి షహిన్షా, కానీ నేను మాత్రం మీతో ఉండలేను. నేను ఇప్పటికే అన్ని కష్టాలు అనుభవించేశాను. మిమ్మల్ని నేను క్షమించడం ఒక్కటే తరువాయి. ఇక నా జీవితాన్ని నేను మీతో కలిసి జీవించలేను. మేము మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం జోధా బేగం. మేము ఆ ప్రేమతోటే మీ మనసును కూడా గెలుచుకుంటాం. మా నుంచి మిమ్మల్ని దూరం కానివ్వం. మహారాజ్ గారు యువరాణి జోదాతో పాటు ఏం చేస్తున్నారు? నిజంగా? విన్నావా నువ్వు? రాజుగారు యువరాణి జోదాన్ని తీసుకొని వచ్చేస్తున్నారట. అవునా? చాలా శుభవార్త చెప్పావు నువ్వు. ఇప్పుడు ఈ ఉత్సవం ఎంతో కోలాహలంగా జరుగుతుంది. అవునవును, పద. ఇదిగో ప్రణామాలు రాజమాత. ఇలా రండి. మీకేమైనా పిచ్చి పట్టిందా? అలా పిచ్చి వాళ్ళలా పరుగులు తీస్తున్నారేంటి? మహారాజు గారు జోదా గారితో ఏ క్షణంలో అయినా ఇక్కడికి చేరుకుంటారు. అవునా? ఇది నిజంగానే శుభవార్త. ఇందా, అందుకో కానుక. మా జోధ క్షేమంగా తిరిగి వస్తుందంటే అదంతా దేవాది దేవుడైనా ఆ మహాదేవుడు, ఆ పార్వతీ మాతల దయవల్లే. ఈ శుభవార్తని నేనే స్వయంగా వెళ్లి మైనావతికి చెప్తాను. మైనావతి, మైనావతి. అత్తయ్య, బయట ఆ హడావిడేంటి? ఆనందనాదమది. జోధ కనిపించింది మైనావతి. భారమల్లు తనని తీసుకొస్తున్నాడు. నిజమా అత్తయ్య? మీరు కానీ ఏమైనా భ్రమ పడట్లేదు కదా? లేదు మైనావతి, లేదు. ఇది నిజమే. నేను నీకు చెప్పానుగా, భారమల్లు జోదాని వెతికి తప్పక తీసుకొస్తాడని. దేవా మహాదేవా, నీకు శతకోటి ధన్యవాదాలు. నీ పేరిట జరిగే ఈ ఉత్సవ సందర్భంలో నువ్వు మా జోదాని మాకు తిరిగిచ్చేశావు.